మంచిర్యాల జిల్లా మహాసభ కొనసాగుతుంది. దాంతో పాటు అరుణోదయ కళాకారులు ఉన్నారు. పాటమ్మా నీకు పాదాలకు వందనం అందుకోమార్. ధరల వల్ల ఏ విధంగా ప్రాబ్లం ఉంటుందంటే ఆ ధరలేమో తగ్గవాయవో నా రైతన్న ధరలేమో తగ్గవాయ యుద్ధం ఆపాలని చెప్పి అరుణోదయ డిమాండ్ చేస్తా ఉంది. ఇక అదిగో అదిగో చూడో అమరి కోడో వస్తుండో అదిగో అదిగో బొగ్గుబాయి గనుల మీద సింగారే నీ అన్నలు అగ్గయి మండిరో సింగారే నీ అన్నలు. మాట కంటే పాట తొందరగా ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ పాటను సాల్యూట్ శ్రమజీవులకే తనమా నీకివిగో రెడ్ సాల్యూట్. లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం. మంచిర్యాల జిల్లా మహాసభ కొనసాగుతుంది. ఇప్పటికే కళాకారులు మా పాటను చూసి ప్రభుత్వాలు భయపడుతున్నాయని చెబుతున్నారు. మనతో పాటు అరుణోదయ కళాకారులు ఉన్నారు. ఫస్ట్ మాట్లాడిద్దాం, తర్వాత ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకో. ఏంటన్నా ఎట్లుంది పరిస్థితి? ఉందా అసలు అరుణోదయ అంతరించిపోయింది? లేదు, అరుణోదయ వల్ల దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో అరుణోదయ పనిచేస్తూ ఉంది. ఇప్పటికీ ఈ రోజు వరకు 6 జిల్లా మహాసభలు జరిగినాయి. ఇంకా 2-3 రోజుల్లో మిగతా 4 జిల్లా మహాసభలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత హైదరాబాద్లో ఏప్రిల్ 10-11 తేదీల్లో రాష్ట్ర మహాసభ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభలో దాదాపు ఒక 500 కళాకారులతో ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అరుణోదయకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటంటే ఇవాళ పాట శ్రమ నుండి పురుడు పోసుకున్నది. ఆ పాట శ్రమ నుంచి పురుడు పోసుకున్నట్టు పాట ఇవాళ శ్రమజీవులకు కానీ లేకపోతే ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద ఒక ఆయుధంగా సాధనంగా మారి వాళ్ళ విముక్తి కోసం పనిచేయాలనే ఉద్దేశంతో అరుణోదయం ముందుకు సాగుతూ ఉన్నది. అందుకోసమే పాటమ్మా నీకు పాదాభివందనం అందుకో మా అరుణోదయ వందనం. పాటమ్మా నీకు పాదాభివందనం అందుకో మా జానపదుల కూడగట్టి జాతిని జాగృతపరిచి జానపదుల కూడగట్టి జాతిని జాగృతపరిచి జానపదుల పాటవయ్యి ప్రతినిత్యం పల్లవించే తల్లివమ్మ. పాటమ్మా నీకు పాదాలకు వందనం అందుకో మార్. పాటమ్మా నీకు పాదాలు. అయితే ఇవాళ పాటల మీద కానీ ఆటల మీద కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఉంది. ప్రజా కళాకారులను చంపిస్తూ ఉంది. కళాకారుల గాత్రాలకు స్వరాలకు సంఖ్యలు బిదికిస్తూ ఉంది. అందుకోసమే ఈ నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల్లో ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలు విస్మరించి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కళాకారుల మీద చాలా తీవ్రంగా నిర్బంధం చేస్తూ ఉన్నాడు. దేశంలో ఉన్నటువంటి 420 రేడియో స్టేషన్లని మనకే బాత్ పేరు మీద ఉపయోగించుకుంటూ ఉన్నాడు. టీవీ కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ ఛానల్స్ కానీ లేకుంటే ఇంటర్నెట్ కానీ అన్నింటినీ కూడా వాడుకొని ప్రజాస్వామిక దేశంలో నియంతృత్వ ఫాసిస్టు పాలన తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండు. దానికి వ్యతిరేకంగా ఇవాళ దృఢంగా గట్టిగా నిలబడవలసిన బాధ్యత ప్రజా కళాకారుల ఉంది. ఇలా అందులో ముఖ్యంగా ముందు భాగాన ఇవాళ అరుణోదయ ముందుకు సాగుతూ ఉంది. ఈ మధ్యనే విరుసమ్మ సభలు జరిగితే కగార్ ఆపరేషన్ ఆపాలి అని చెప్పి అరుణోదయ ఉగ్గు కథ చేసింది. ఎప్పుడు ఏ ఉద్యమం వచ్చినా దానికి సంబంధించిన ఒక ఉత్తేజం ఇచ్చే కోసం ప్రేరణ కలిగించడం కోసం అరుణోదయ కళారూపాలు నిర్మిస్తూ ఉంటాం. గతంలో ఇవాళ ప్రజలు ధరలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ యుద్ధం నడుస్తూ ఉంది. ఇరాన్ మీద దుర్మార్గంగా ఇజ్రాయిల్ కానీ అమెరికా దాడి చేస్తూ ఉంది. దానివల్ల అక్కడ సమర ఉత్పత్తులు మన ఇండియాకు రావడం లేదు. దాంతో ఆటోమేటిక్గా ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆ ధరల వల్ల ఏ విధంగా ప్రాబ్లం ఉంటుందంటే ధరల మీద మన్ను వయ్యలేటో నీకులదయ్యా అయ్యా ధరల మీద మన్ను వయ్యలేటో నీకులదయ్యా ఈ దొరల రాజ్యములోవో నా కూలన్నా ఈ దొరలోవో నా ఆ ధరలేమో తగ్గవాయవో నా రైతన్న ధరలేమో తగ్గవాయ
ఈ విధంగా ధరలు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. అందుకోసం యుద్ధం ఆపాలని చెప్పి కూడా అరుణోదయ డిమాండ్ చేస్తూ ఉంది. అయ్యా ఓ మోడీ గారు, మనకు ప్రజాస్వామిక మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా గల దేశం, మనకు ప్రజాస్వామ్యం అంటే ప్రేమ అని చెప్తున్నాం కదా. ఇవాళ ఒక దుర్మార్గంగా దాడి చేస్తే దాన్ని ఖండించకుండా మౌనంగా ఉండి ఇరాన్నే అమెరికాతోని మాట్లాడుకోమని చెప్పి ఇంకొక రకంగా ఇండైరెక్ట్గా బెదిరించేటువంటి వైఖరి కరెక్ట్ కాదు. ఇలా ప్రపంచమంతా కూడా అతలాకుతలం అవుతుంది. ఆ ఎఫెక్ట్ మన భారతదేశంలో ఉంది కాబట్టి యుద్ధం ఆపాలని చెప్పి అరుణోదయ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఇవాళ ప్రజల్లో ఉండేటువంటి అనేక కళారూపాలు, అది ఒగ్గు కథ కావచ్చు, బుర్ర కథ కావచ్చు, లేకుంటే వీధి భాగవతం కావచ్చు, లేకుంటే భయాలు కావచ్చు, లేకుంటే పిట్టల దొర కావచ్చు, అనేక కళారూపాలని మేము ప్రజా కళారూపాలుగా మలిచి ప్రజల్ని చైతన్యం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం మీద మేము ప్రచారం చేస్తూ ప్రజల్ని జాగృతం చేసి ప్రజల్ని ఆలోచింపజేసి ఈ దేశంలో సాంస్కృతిక విప్లవాన్ని నిర్వహించి అంతిమంగా ఈ దేశంలో శ్రమజీవుల రాజ్యం రావాలని చెప్పి అరుణోదయ ముందుకు సాగుతుంది. దానికోసం అనేక మంది ఇవాళ రామారావు కానీ లేకపోతే మన కానూరు తాత కానీ చాలామంది కూడా ప్రాణాలు అర్పించారు. కళ కోసం కాదు, ప్రజల కోసం అని చెప్పి ఆ లక్ష్యంతో అరుణోదయ సాగుతుంది. ముందుకు కూడా సాగుతూ ఈ మహాసభలో మంచి మంచి నిర్ణయాలు చేసి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ గాంధీల రాజ్యం కాదు, గాడిసెల రాజ్యం రాబోతుంది. ఇవాళ దేశ సమస్యలు ప్రజలపై అనేక భారాలు వేస్తూ ప్రభుత్వాలు మనుగడ సాగిస్తున్నాయి. అదేవిధంగా సింగరేణి కార్మికులకు రావాల్సిన అనేక సమస్యలు అపరిష్కృత సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికీ అనారోగ్యంగా ఉన్న కార్మికులకు మెడికల్ బోర్డు బంద్ అయ్యి దాదాపు సంవత్సరం గడుస్తుంది. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అట్లా ఆ వెజ్ బోర్డు మన అట్లనే కార్మిక సమస్యల మీద అరుణోదయ అనేక వెజ్ బోర్డు పోరాటాల్లో అనేక మద్దతుగా అనేక పాటలు పాడింది. అరే బొగ్గుబాయి గనుల మీద సింగారే నీ అన్నలు, అగ్గయి మండిరో సింగారే నీ అన్నలు. అరే అహో అరే ఊపిరాడని బతుకల ఉడుకుడికి మాగి మాగి సేతులు సెమ్మసులు చేసి పొక్కలెళ్ళిన బతుకులు. అరే నడ్డి విరిగి నడవలేక నతకబడ్డ బతుకులన్నీ కనురెప్పలు కమిలిపోయి కాళ్ళు చేతులు ఇరిగినోళ్ళు కాళ్ళు చేతులు. అరే చల్ సెమ్మసు మర్రేసిరో సింగారేని అన్నలు, సమ్మెగట్టి సాగిరో సింగారేని అన్నలు. అట్లనే ఇవాళ ఈ సంస్కృతి విశ్వ సంస్కృతిగా మారబోతుంది. ప్రజా సంస్కృతి మెల్లమెల్లగా నశించిపోతుంది. ఈ విశ్వ సంస్కృతి వ్యతిరేకంగా పోరాడమంటున్నాం. అట్లనే ఇవాళ భయంకరంగా యుద్ధ వాతావరణం ముందుకు వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ నెత్తుడు మరకలు కనిపించినా సామ్రాజ్యవాదైన అమెరికాని పుణ్యమని మేము తెలియజేస్తూ అదిగో చూడు అమెరికోడో వస్తుండు, అదిగో బంబుల సంచి తోటి బందుకు లోడ్ చేసి జర్మన్ జపాన్ దోలుకొని అమెరికోడో వస్తుండో, అదిగో చూడు. అట్లా సామ్రాజ్యవాదాన్ని బట్టబయలు చేస్తూ అట్లా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మిక కర్షక పోరాటాల్లో మమైకమై ముందుకు పోతుంది అరుణోదయ. చెప్పండి సార్, ఏం చెప్తారు సార్? అరుణోదయ కళా సంస్కృతి ముఖ్యంగా సాహిత్యము కళలకు గని ప్రజల జీవితాలే అని అరుణోదయ ఎంచుకొని ముందుకు పోతుంది. ప్రజల దగ్గరికి వెళ్ళి తమ జానపద బాణీలను తీసుకొని అనేక కళారూపాలను అల్లినటువంటి ఒక గొప్ప సంస్కృతి అరుణోదయది. నక్సల్బరి నుండి మొదలుకొని శ్రీకాకుళం నుండి గోదావరి లోయ పోరాటాల నుండి ఇవాళ సింగరేణి ప్రాంతంలో రైతాంగ పోరాటాల కార్మిక పోరాటాలకు మద్దతు పలుకుతూ అనేక పాటలను రాయడం జరిగింది. ఈ సంస్థ పుట్టింది 1974 లోపల మే 12న పుట్టింది. జంపాల చంద్రశేఖర ప్రసాద్ అనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, అట్లనే నీలం రామచంద్రయ్య అనేటువంటి ఇద్దరు ముందుకొచ్చి ఈ సంస్థను నెలకొల్పడం జరిగింది ఇంజనీరింగ్ కళాశాల లోపల. ఆ రోజు
ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి విద్యార్థి ఉద్యమాల ఆరిపోని వెలుగు జ్యోతి ఆ విద్యార్థి నాయకుడా ప్రజాపోరు వారసుడా తుపాకులను గెలిచేసి గర్జించిన వీరుడా ఆ జంపాల ప్రసాద్ ఇదిగో అందుకో లాల్ సలాం అందుకో లాల్ సలాం. ఇది పరిస్థితి. గర్జించిన ఉస్మానియా ఇంజనీరింగ్ కళా ఒక ఇంజనీరే ఈ విద్యార్థి ఈ అరుణోదయ సంస్కృతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది కొనసాగుతుందని చెబుతున్నాను. చెప్పండి అమ్మ, ఏం చెప్తావు? ఒక్క మాటలో చెప్పు, ఒక నిమిషంలో చెప్పు. ఇవాళ అరుణోదయ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ఆ సందర్భంగా ఇవాళ జిల్లా 7వ మహాసభ జరుపుతున్నాం. ఇవాళ ప్రజా కళలు అనేటువంటివి ఒక రకంగా అణిచివేయబడుతున్నాయి. ప్రజా కళలు అనేటువంటివి ఇవాళ దొరల దగ్గర, ఇవాళ పాలకుల దగ్గర ఇవాళ బందీగా ఇలా స్పందించేటువంటి ఏదైతే ఉందో గుణం ఉందో అలాంటి కళాకారులు ఇవాళ వాళ్ళ దగ్గర బందీలుగా అయిపోయినటువంటి, ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోయినటువంటి ఒక స్థితి ఇవాళ ఉంది. అందుకనే అరుణోదయ మాత్రము దానికి ముందుండి ఇంకా ఈ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఏవైతే సమస్యలతోని ఏవైతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అణిచివేత ఏదైతే ఉందో ఈ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉంటుంది. మీరు కొంతమందిని కొన్నంత మాత్రాన మీరు ఆర్థికంగా ఇవాళ మీరు వాళ్ళను దెబ్బతీసి ఇవాళ లొంగ తీసుకున్నంత మాత్రాన ఈ పోరాటము ఆగదు, ఈ వ్యతిరేకత ఆగదు, ఈ తిరుగుబాటు ఆగదు అని చెప్పి అరుణోదయ భావిస్తుంది. అందుకనే మాట కంటే పాట తొందరగా ప్రజల్ని చైతన్యవంతం చేసే అటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ పాటను ముందుకు తీసుకెళ్లడం కోసము మా అరుణోదయ ముందుంటుంది. అందుకనే భవిష్యత్తులో మహాసభలో నిర్ణయాన్ని తీసుకొని ఇంకా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఈరోజు మంచిర్యాల జిల్లా అరుణోదయ మహాసభ 7వ మహాసభ జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఏప్రిల్ 10-11 ఈరోజు అయితే ఈ పాట పేద ప్రజల హక్కుల కోసం ముందుండి పోరాటం చేస్తుందని, ఎవరైనా ఈ పాట అంటే ఒక తూట కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అంటూ ఆ రోజు పాణిగ్రాహి జుద్దాల హనుమంతు అలాంటి గొప్ప కవులు ఈ పాటతోనే ప్రజా ఉద్యమాలు ముందుకు పోయినాయి. ఈరోజు దోపిడీ పాలన అణచివేతలు ఉన్నంతసేపు ఈ ప్రజాపోరు ఆగదు, ఈ పాట ఆగది. ఈ పాట ఉన్నంతసేపు, ఈ ప్రజల దోపిడీ ఉన్నంతసేపు ఈ పాట ఉంటుందని అరుణోదయ సమిఖ్య చెప్తున్నాం. అరుణ పతాకమా జయ కొనుమారెడ్ సాల్యూట్, శ్రమజీవులకేతనమా నీకివిగో రెడ్ సాల్యూట్. ఓ అరుణ పతాకమా జయ కొనుమారెడ్ సాల్యూట్, శ్రమజీవులకేతనమా నీకివిగో రెడ్ సాల్యూట్, నీకివిగో రెడ్ సాల్యూట్. ఏ ఆశయ సిద్ధి కోసమో తమ రక్తం చిందించారు, ఏ ఆశయ సిద్ధి కోసమో తమ రక్తం చిందించారు, ఏ ఆశయ సిద్ధి కోసమో తమ రక్తం చిందించారు, ఏ ఆశయ సిద్ధి కోసమో తమ రక్తం చిందించారు. తుది ఆశలు మాపై నిలిచి మాకై నిలబెట్టారు. జయ కొనుమారెడ్ సాల్యూట్, శ్రమజీవులకేతనమా నీకివిగో రెడ్ సాల్యూట్, నీకివిగో రెడ్ సాల్యూట్. జోహార్ అమరవీరులకు. చెప్పండి, ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. ఈరోజు పాటకు ప్రభుత్వాలు భయపడుతున్నాయి. పాటను గుంజలకు కట్టేసింది. గుంజలు అంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. పాటను పందిరి గుంజలకు కట్టేసింది. మరి రేపు భవిష్యత్తులో గుంజలను తెంపుకొని మరి ప్రజల్లోకి రావటం ఖాయం. మరి ఈ దోపిడీ ప్రభుత్వాలు
కూలటం ఖాయం. ఎందుకు చెప్తానంటే పాట రూపకంగా చెప్పు. ఇవరకే పాట రూపకంగానంటే ఇదేందిరో మోడి పాలనేందిరో ఇదేందిరో మోడి పాలనేందిరో మనసుల జంపి రాజ్యమేలుడేందిరో ఇదేందిరో మోడి పాలనేందిరో మనసుల జంపి రాజ్యమేలుడేందిరో తప్పు చేత శిక్షించే చట్టం ఉందిరో తప్పు చేత శిక్షించే చట్టం ఉందిరో మనసుల చంపే హక్కు ఎవడు ఇచ్చారో ఇదేందిరో అరే చంపి రాజ్యమేలుడేందిరో ఉద్యమకారుల పైన నిర్బంధం పెంచుతుండు ప్రశ్నించిదే నేరమని ఉపా కేసు పెడుతుండు రాజ్యాంగం కల్పించిన మాట్లాడే స్వేచ్ఛ ఉంది ప్రశ్నించితే నేరమని ఉపా కేసు పెడుతుండు అన్నలారా ఈరోజు ఉద్యమకారుల పైన కేసులెన్న పెడుతుండు బయట కారకుంట వాళ్ళ జైళ్ళల్లో ఉంచుతుండు ఇదేందిరో మోడీ పాలనేందిరో మనుషుల చంపి రాజ్యమేలుడేందిరో చంపి రాజ్యమేలుడేందిరో. ఏం చెప్తారు ఇప్పుడు, ఏం చెప్తారు దీని మీద, ఏం చెప్పాలి? ఇప్పటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలను దేవుడని దయ్యాలని మూఢనమ్మకాలతోటి ప్రజలను మభ్యపెట్టి అంటే మతం పిచ్చితోని ప్రజలను అంటే ఒక రిమ్మలో ఉంచుతుండ్రు. ఇప్పుడు కళ్ళు తాగిన కోతి కదా ఏ విధంగా ఎగురుతుందో ప్రజలు కూడా ఆ విధంగా ఇప్పుడు ప్రజలు అంటే కొంత మేము కిచపరిచినట్టు కాదు, ప్రజలు కూడా ఆ రకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇయ్యాల కాకుండా రేపు నిజమేదో అని తెలుసుకుంటారు. ఖచ్చితంగా ప్రజలు ఉద్యమాలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. ఈ దోపిడీ పాలకుల పైన ఖచ్చితంగా ఈ దోపిడీదారుల కోటలు కూలక తప్పై శ్రామిక రాజ్యం రాక తప్పదనేది కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అదేవిధంగా ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో అరుణోదయ సమైక్య ఏం చేయబోతుంది? అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఇప్పుడు 10 జిల్లాలలో నిర్మాణంలో ఉన్నది. అసలు లేరు అంత అయిపోయిండ్రు ఉన్నదండి 10 జిల్లాలల్లో రేపు చూడండి. ఇప్పుడు అన్నీ కూడా మేము మహాసభలు జరుపుకుంటున్నాం. అది లేదు అనడు అనేది అది ప్రజలకు భ్రమ కల్పిస్తుండు. ఇంకా కూడా పాటలు రాస్తూనే ఉన్నాం, పాడుతూనే ఉన్నాం. రేపు కూడా పట్టణాలకు పరిమితం కాకుండా పల్లెలలో కూడా ఖచ్చితంగా దీన్ని తీసుకుపోతాము. మరి పాలకులు మరి రైతుల పైన కానీ శ్రమజీవుల పైన ఏ విధంగా దోపిడీ చేస్తుండ్రు, మరి చట్టాలను మార్చి కార్పొరేట్లకు ఏ విధంగా అప్పచెప్తుండ్రు అవన్నీ కూడా ఖచ్చితంగా మేము వాళ్ళ గుట్టు బయట పెట్టి ఖచ్చితంగా ప్రజలను రైతులను చైతన్యవంతులు చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే లేదు అంటుండో రేపు హైదరాబాద్లో ఏప్రిల్ 10-11 మహాసభలు జరగబోతున్నాయి. మరి ఆ మహాసభలే వాళ్ళకు ఒక బుద్ధి చెప్తాయనేది కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ మంచిర్యాల జిల్లాలో కూడా అరుణోదయ ప్రతి కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ లేకపోతే రైతులు కానీ అడ్డా కార్మికులు కానీ మరి భవన నిర్మాణ కార్మికులు కానీ ఏ సమస్య పైన కూడా మేము అనేకమైన పాటలు రాసి పాడి వాళ్ళను చైతన్యవంతం చేయటం జరుగుతుంది. మరి ముందు కూడా అట్లనే మేము ముందుకు పోతామనేది కూడా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. అరుణోదయ రానున్న రోజుల్లో ప్రజల సమస్యలపై పాట రూపకంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. గ్రామాల్లో ఉన్న రైతుల నుంచి మొదలుకొని పట్టణాల్లో ఉన్న కార్మికుల పక్షాన రానున్న రోజుల్లో పాట రూపకంగా పోరాటం చేయబోతున్నామని చెబుతున్న పరిస్థితి. ఏప్రిల్ మాసంలో పెద్ద ఎత్తున మహాసభ హైదరాబాద్లో జరుగుతుందని అరుణోదయ సమైక్య మంచిర్యాల శాఖ చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు సుమంత రవినాయక్ RTV ఆదిలాబాద్.